అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఫైనల్గా అయితే నేను హైదరాబాద్ బడా గణేష్ బిల్డింగ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మేము 4:30కి వచ్చేసిన. అంత లోపల అయితే మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, కర్ర అయితే నిలబెట్టేశారు, కర్ర పూజ కూడా వేసేసారు. మేము 5కి అనుకున్నాం, కానీ ఫైనల్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. సో మనకు పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట. ప్రతి ఇయర్ మనం పోస్టర్ ఏమవుతుంది అంటే హైదరాబాద్ గణేష్ని తయారు చేసిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ అయిపోయినాక దగ్గరికి రాగానే అయితే మన పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఫైనల్ అయితే కర్ర పూజ రోజు అయితే మనకు పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి బ్యాక్ సైడ్ ఎంతమంది అయితే క్రౌడ్ అయితే వచ్చారో. మొత్తం మీడియా ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, అందరూ అయితే వచ్చారు అనమాట. మొత్తం చూద్దాం. మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దగ్గరికి అయితే చూసుకున్నాం. క్రౌడ్ అయితే చాలామంది అయితే వచ్చారు అనమాట. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న గణేషన్కి అయితే మనకు గద్వాల మేయర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. సో వాళ్ళ చేతుల మీద అయితే కర్ర పూజను నిలబెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ గణేషన్కి పూజలు చేసిన తర్వాత అందరూ ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, మరియు ప్రతి ఒక్కరు భక్తులు కావచ్చు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసుకుని అయితే మనకు కర్ర పూజను అయితే నిలబెట్టడం అయితే జరిగిందనమాట. ప్రతి సంవత్సరం అయితే మనకు నిర్జల ఏకాదశి రోజు అయితే కర్ర పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ కర్ర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు వినాయకుని పనులు అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇల్లు నుంచి మనకు గణేషుని వెల్డింగ్ వర్క్ కావచ్చు, కార్పెంటర్ వర్క్ కావచ్చు, మట్టి కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఇల్లు నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఇది 71 సంవత్సరం. 71 సంవత్సరాల నుండి 70 రూపాయలు ఇక్కడ భగవంతుని భక్తులకు దర్శించుకున్నట్టు ఈ సంవత్సరము విశ్వరూప మన మహాగణపతిని రూపాన్ని స్థాపించడము. ఒకవైపు లక్ష్మీ సమేత హయంగ్రీవ స్వామి గారు, ఒకవైపు గజలమ్మ దేవతమ్మ, జగన్నాథ స్వామి, లక్ష్మీ త్రిపుర సుందరి, అట్లా ప్రతి సంవత్సరము ఒక రూపము హైదరాబాద్లో. అది మన చరిత్రలో హైదరాబాద్లో ఈ సంవత్సరము 69 అడుగుల వినాయకుడు కనీ వినియర్గన్ రీతిలో ఈ వినాయకుడు తయారు చేస్తాము. వినాయక చవితి వరకు కంప్లీట్ అవుతుంది. ఇక రేపు 9వ తారీఖు నుండి షెడ్ కార్యక్రమము, 10వ తారీఖు నుండి వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ తర్వాత డిజైన్ అయితే వచ్చేసింది. ఇక మీరు ఎప్పుడు డిజైన్ వస్తుంది, కానీ డిజైన్ ఈ సంవత్సరమే వచ్చింది. ఎప్పటిలాగానే ఈ సంవత్సరము కనీ వినియర్గన్ రీతిలో మేము వినాయకుని తయారు చేస్తాము. ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందంటారు? ఆగస్టు 27 వినాయకుడు నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటాము. 9వ లాస్ట్ చివరి రోజున ఎట్లాగైతే మనం ఉదయం తీస్తామో అది ఈ సంవత్సరం కూడా ఉదయం 6:30 7 ప్రాంతంలో తీసి 2:30 ప్రాంతంలో నిమజ్జనం చేస్తామని. ఎట్లాగే ఉదయం అన్నిటికంటే ముందు తీయడానికి కారణం ఏంటంటే ఈ వినాయకుని చూడడానికి లక్షలాది మంది వెయిట్ చేస్తుంటారు. ఈ వినాయకుడు ఎప్పుడు పడతారు. మరియు ఓల్డ్ సిటీ అక్కడ నుండి వచ్చే వినాయకుడు కూడా దారి ఇవ్వాలి మనం. ఇది మన వినాయకుడు పడ్డ తర్వాత ఆ ఓల్డ్ సిటీ ఆ చుట్టూ సైడ్ ఆ లైన్ క్లియర్ చేస్తారు. అప్పుడు మన ఈ వినాయకుడు పడ్డ తర్వాత వాళ్ళే వస్తాయి. అందు గురించి పబ్లిక్ మనకి హైదరాబాద్ వినాయకుని పడేదాకా పబ్లిక్ ఎవరు జరగరు, భక్తులు ఎవరు పోరు. దాని గురించి మనం తొందర చేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుండి తొందర చేస్తాము. ఈ సంవత్సరం కూడా అదే టైంలో చేస్తాము. వినాయక చవితి వరకు మేము కంప్లీట్ చేస్తాము. వినాయక చవితి రోజు అందరికీ ప్రతి సంవత్సరం ఎట్లాగైతే దర్శనానికి లైను అది అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం కూడా అట్లాగే చేస్తాము. చాలా గ్రాండ్గా చేస్తాము. ప్రపంచ రికార్డ్ సృష్టిస్తాము. ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఉంటాడు. ఈ రోజు పూజ అయిన తర్వాత 2 రోజులు కర్రలు వస్తాయి. నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, అక్కడి నుంచి మచిలాపూర్ నుంచి వెల్డర్లు వస్తారు, ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్లు వస్తారు. మీరు వచ్చిన తర్వాత 2 రోజుల సమయంలో స్పీడ్, ఎందుకంటే ఈ రోజుకి 82 రోజుల వినాయకుడి సమయం ఉన్నదనమాట. ఇన్ టైంలో అనేది పూర్తి చేస్తాం. సో మొత్తానికి అయితే మనం కూడా ఒక టెంకాయ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక టెంకాయ తీసుకొని కర్ర పూజ దగ్గర అయితే మనసులో కోరిక ఊరుకొని ఈ హైదరాబాద్ బడా గణేష్ దగ్గర ఎవరైతే పూజ చేస్తారో, మొక్కుకొని టెంకాయ కొడతారో, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి లక్షలాది మంది తరలి వస్తారు ఈ హైదరాబాద్ గణేష్ చూడడానికి. పెద్ద ఎత్తున నలుమూల రాష్ట్రం నుంచి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
సో చూసుకోవచ్చు మనకు అందరూ అయితే మనకి ఇక్కడ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. అందరూ ఫోటో తీసుకున్నారు చూడండి. సో అక్క జయలక్ష్మి అక్క ఈరోజు వచ్చేసి మన సందీప్ రాజు అంకుల్ బర్త్డే అనమాట. సో ప్రతి ఒక్కరు బర్త్డే విజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో కర్ర పూజ రోజే సందీప్ రాజు అంకుల్ పుట్టినరోజు ఉండడం సంతోషకరమైన విశేషం అనమాట. సో ఎన్నో ఏళ్ళ నుంచి మన హైదరాబాద్ గణేశునికి ఆయనే దగ్గరుండి సేవలు అయితే చేస్తున్నారు. సో దగ్గరుండి వర్కులు పనులు కానీ అన్నీ దగ్గరుండి చూసుకునేది మన సందీప్ రాజు అంకుల్. అదేవిధంగా మన సందీప్ రాజ్ కుమార్ అన్న గారు, సో చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు, సో అందరు కలిసి ఆధ్వర్యంలో అయితే సందీప్ రాజ్ అంకుల్ బర్త్డే అయితే చేయడం అయితే జరిగింది. అందరికీ జై శ్రీ గణేష్ చేసిన ఫైనల్ అయితే మనకు హైదరాబాద్ బడ గణేష్ దగ్గర కర్ర పూజ కంప్లీట్ అయిపోయింది. సో అదేవిధంగా పోయిన సంవత్సరం మనకు పోస్టర్ కొంచెం లేట్ అయ్యింది. ఈ సంవత్సరం మనకు కర్ర పూజతో సహా మరియు పోస్టర్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో పోస్టర్ ఏ విధంగా లాంచ్ చేశారు మొత్తం పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుతున్నాం. ఒకసారి చూసుకోవచ్చు మనం శ్రీ విశ్వశాంతి మహాశక్తి అయితే మనకి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు. చూసుకోవచ్చు 71 years సెలబ్రేషన్ 69 feet క్లై గణేష్ అనమాట, మట్టి గణేశుడు. సో మనకు విగ్రహాలు చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ సమేత అయ్యంగ్రీవ స్వామి అయితే వచ్చింది ఇక్కడ. సో అదేవిధంగా స్వామివారి పాదాల దగ్గర మనకు ఇంకా 2 విగ్రహమూర్తులు వస్తాయి కదా. శ్రీ జగన్నాథ స్వామి వచ్చిండు. అదేవిధంగా ఇక్కడ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అయితే వచ్చింది. మరియు అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శ్రీ గజ్జలమ్మ దేవి చూడండి. సో పోయినసారి కానీ ఈసారి మనకు పోస్టర్ అయితే తొందరగా లాంచ్ చేయడం అయితే జరిగింది. మనకి ఇంకా 81 days మాత్రమే మిగిలిందనమాట. సో అన్నవాళ్ళు ఈ 81 daysలో అందరి కళాకారులు అయితే తొందరగా రప్పించి 2 days నుంచి అయితే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో మీకు ఇప్పటి నుంచి ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఎవరైనా కొత్త వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. తెలుసుగా అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓకేనా.